హలో ఆల్. ప్రీవియస్ వీడియోలో పండరిపూర్ నుంచి తుల్జాపూర్కి రిటర్న్ బయలుదేరిపోయామని చెప్పాను కదా. నైట్ 12:30 1 అలా అయిందనమాట రీచ్ అవ్వడానికి. తర్వాత మేము హోటల్లో చెక్ ఇన్ అయిపోయి అందరం ఇంకా పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ 4 o'clockకే లేచి రెడీ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే టికెట్స్ తొందరగా దొరుకుతాయి అండ్ దర్శనం కూడా ఈజీగా అయిపోతుందనేసి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మేము టెంపుల్కి బయలుదేరిపోయామన్నమాట. తర్వాత టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని అమ్మవారికి పెట్టాల్సినవన్నీ తీసుకొని టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళిపోయాం. తర్వాత దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఫుల్గా సాటిస్ఫాక్షన్ అనిపించింది. హాఫ్ అన్ అవర్లో మొత్తం దర్శనం అంతా అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాం. ఇదేంటంటే ఈ స్టోన్ పైన మన 2 hands పెట్టి మనకు ఉన్న కోరిక చెప్తే అది నెరవేరేది అయితే రైట్ సైడ్ తిరుగుతుందంట. సరదాగా అందరం ఒకసారి ట్రై చేసాం. సమ్ బిలీఫ్ అంతే. తర్వాత కాసేపు కూర్చొని మళ్ళీ హోటల్కి రిటర్న్ అయిపోయాం. నేను హోటల్ రూమ్ని ముందుగా రికార్డ్ చేయడం మర్చిపోయాను. తర్వాత గుర్తుకొచ్చి ర్యాండమ్గా రికార్డ్ చేశాను. తర్వాత హోటల్లోనే మాకు కాంప్లిమెంట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉండింది. మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా పాయసం ఉండింది, ఇంకా ఉప్మా, పోహా, ఇడ్లీ, వడ, పూరి, 2 types ఆఫ్ చట్నీస్, పూరీ కర్రీ, సాంబార్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అందరు రూమ్కి వెళ్ళిపోయి 2 hours అందరం మంచిగా నాప్ తీసుకున్నాం. తర్వాత హోటల్ చెక్అవుట్ చేసేసి లంచ్కి వెళ్ళిపోయాము. బక్రీపీట్లో అక్కడ ఫేమస్, సో అదే తీసుకున్నాం. అక్కడ నుంచి రిటర్న్ టు సోలాపూర్ వెళ్ళిపోయాము. నైట్ మాకు ట్రైన్ ఉండింది. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఇక్కడితో మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందా? నాకైతే మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. మేమందరం కలిసి వెళ్ళింది కూడా ఫస్ట్ ట్రిప్. ఇలాంటి ఇంకా చాలా ట్రిప్స్ వేయాలనుకుంటున్నాం. మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు నా వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.